మనలో చాలామంది దేవుని కొరకు నేను నిజంగా వాడబడగలుగుతానా, నిజంగా దేవుడు నన్ను వాడుకుంటాడా, నిజంగా నేను దేవుని చేత వాడబడగలనా అని చాలాసార్లు ఆలోచిస్తుంటా. ఈరోజు ఒక మాట చెప్తాను. బహుశా నువ్వు పనికి రాకుండా తీసుకెళ్ళిన సమాధి చేస్తుండొచ్చు, నీ ఆశలు సమాధి ఉండొచ్చు, నీ యొక్క దర్శనము సమాధి ఉండొచ్చు, నీ పిలుపు సమాధి ఉండొచ్చు, నీ జీవితం సమాధి ఉండొచ్చు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. మనిషి ద్వారా దేవుడు అద్భుత కార్యం జరిగించడానికి శక్తి చేత బలము చేత కాదు కానీ ఆత్మ ద్వారా మాత్రమే జరుగునన్నాడు. బైబిల్లో చూడండి, అదే అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఇక్కడ రాజు యుద్ధము ఆ యొక్క విల్లును పట్టుకుంటే ఆ రాజు యొక్క చేతుల మీద ఎవరు చేతులు పెట్టారు? ఎలీషా చేతులు పెట్టాడు. ఎలీషా చేతులు పెట్టేసరికి యెహోవా రక్షణ బాణం ఏమైంది? రిలీజ్ అయింది. ఎంతమంది చేతులు దాంట్లో? రాజు చేతులు, ఆ చేతుల మీద ఎలీషా చేతులు. ఈరోజు ప్రశ్న అడుగుతాను, ఎలీషాని డైరెక్ట్ తీసుకెళ్ళి కొట్టొచ్చు కదా, మళ్ళీ ఆ బ్యాచ్ అందరూ దేవుడే చేసుకోవచ్చు కదా, దేవుడే రక్షించుకోవచ్చు కదా, దేవుడు మానవాళి రక్షించబడును గాక ఆమేన్ తదాస్తు అంటే అందరూ రక్షించబడతారు, దానికి ఇంత రాద్దంతం ఏంది అంటారు లేదా? కొన్నిసార్లు కొంతమంది అంటారు. చూడక మాట చెప్పాలి, దేవుడు శక్తిమంతుడు, దేవుడు మహోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన హస్తం వచ్చి, ఆయన బాహుబలం వచ్చి, ఆయన దక్షిణ హస్తం వచ్చి మన చేతులు తాకినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అయితే ఈరోజు మన చేతి అంటే హ్యూమన్ ఇన్స్ట్రుమెంట్, మానవుని యొక్క పాత్ర. అయ్యా నేను అందుబాటులో ఉన్నానంటే ఒక మాట చెప్తాను, బాగా వినండి. గాడిద దవడ ఎముక దేని పనికి వస్తుంది? 1000 మంది తుడిచివేయబడ్డారు. దేవుడు 8 మంది కుటుంబం, నోవా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నోవా కుటుంబం రక్షించబడు కాక అని చెప్తే అయిపోతుంది. కానీ నోవా ఏం చేయాల్సి వచ్చింది? ఓడను తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన చేతి ద్వారా చేసుకోవాల్సి వచ్చిందా లేదా? సంసోను చేతిలో వాడబడాలి అంటే ఆ చేతిలో గాడిద దవడ సంసోను చేతిలో కలిస్తేనే అద్భుతము జరిగింది. ఎరికో గోడలు కూలాలంటే డైరెక్ట్ కూలొచ్చు కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలు 6 దినాలు చుట్టుముట్టారు. 7వ దినము 7 సార్లు చుట్టుముట్టి బూరలు తీసుకొని ఏం చేశారు? ఊదారు. మనుషులు ఎందుకు బూరలు ఊదాలి? దేవుడు డైరెక్ట్ ఎరికో గోడలు కూల్చొచ్చు కదా అని చాలా మంది వితండవాదం చేస్తారు. ఇక్కడ దేవుడు చేతగాక కాదు, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. గిద్యోను చేతిలో కుండా బూర పడిన వెంటనే మిద్యాన్ మీద దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. దావీదును డైరెక్ట్గా దేవుడు గొల్లియాతు మీద విజయం ఇవ్వచ్చు, కానీ దేవుడు ఏం వాడాడు? 5 నున్నటి రాళ్ళను వాడాడు. తర్వాత గొల్లియాతు కత్తి తీసుకొని దావీదు ఏం చేశాడు? గొంతును తెగ నరికాడు.